Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడి ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మనకు తెలుసు కేరళ నర్సు నిమిషప్రియ ఇష్యూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి. అసలు ఇందులో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటి, ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్ని కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్, ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు ఇలాంటి చాలా కేసెస్ చూసుంటారు. ఇప్పుడు ఈ కేసుని ఎలా చూస్తారు, అసలు ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి, ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, ఆమె చేసింది న్యాయం అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు. కొంతమంది అయితే వెళ్ళి అక్కడే ఉండి ఆమెకు సపోర్ట్ చేద్దామని చెప్పి భారత్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూడాలి సార్, ఇది రెండు దేశాల మధ్యన ఇష్యూగా చూడాలా, లేకపోతే పర్సన్స్ మధ్యన మాత్రమే చూడాలా? అసలు ఆమె కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్లీజ్ సార్ చెప్పండి. భారతదేశం నుంచి చాలా మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్తుంటారు. అమెరికా కావచ్చు, లేకుంటే ఇతర యూరోప్ దేశాలు కావచ్చు. దానితో చూస్తే మనకు మిడిల్ ఈస్ట్ లో చాలా మంది ఎక్కువ ఉన్నారు. గల్ఫ్ లో సౌదీ గానీ, కువైట్ గానీ ఇటువంటి దేశాల్లో చాలా మంది వెళుతుంటారు ఉపాధి కోసం. అక్కడ నిమిషప్రియ అనే అమ్మాయి కూడా నర్సింగ్ చేసింది, నర్సింగ్ కోర్స్ చేసింది, నర్స్ ఆవిడ. 2008వ సంవత్సరంలో ఉపాధి కోసం యమన్ దేశానికి వెళ్తుంది. యమన్ లోకి వెళ్ళి ఆవిడ నర్సింగ్ ఇదంతా మొదలు పెడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడకి ఏమనిపిస్తుందంటే మనమే ఒక క్లినిక్ పెడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన వస్తున్నాం. కానీ యమన్ దేశంలో ఎలాంటి నియమాలు ఉన్నాయంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చేసుకోలేరు. ఓకే. కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా కావాలి అని చెప్పేసి అక్కడ ఆవిడ లోకల్ చెందిన ఐ థింక్ తాహిద్ అనుకుంటా అతన్ని కలిసి ఆ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి 2015వ సంవత్సరంలో క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మొదలవుతుంది. కానీ ఈ వ్యక్తి యమన్ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈవిడని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతాడు. ఈ అమ్మాయి పాస్పోర్ట్ తీసేసుకోవడం, తర్వాత ఈమెన్ని ఫిజికల్ గా, తర్వాత సెక్షువల్ గా అబ్యూస్ చేయడం, ఇవన్నీ చేసి ఆవిడ ఇక తట్టుకోలేకపోయి ఈ వ్యక్తి ఇలాగే కొనసాగితే నా జీవితం టోటల్ గా కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి పాస్పోర్ట్ ఇవ్వట్లేదు. తర్వాత ఆవిడని కంటిన్యూస్ గా బాధలు పెడుతున్నాడు. కాబట్టి ఇక ఫైనల్ గా ఇతన్ని చంపేయాలన్న స్థాయికి ఆ అమ్మాయి వచ్చి ఎలా చంపాలి అని ఇంకొక నర్సింగ్ చేసిన వాడిని అడిగితే స్లోగా పాయిజన్ ఇస్తే సరిపోతుంది అని. కాబట్టి స్లోగా పాయిజన్ ఇస్తూ తర్వాత డోస్ ఎక్కువైపోయి 2017వ సంవత్సరంలో ఈ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తిని చిన్న ముక్కలుగా చేసి ఒక వాటర్ ట్యాంకులో డంప్ చేసేస్తాడు. ఆ తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. తర్వాత ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం, తర్వాత 2020వ సంవత్సరంలో ఈ అమ్మాయికి మరణశిక్ష విధించడం జరిగింది. డెత్ పెనాల్టీ అండ్ 3 counts, అంటే 3 సార్లు మరణశిక్ష అంట. అంటే ఒక్కొక్క కౌంట్ అంటే పాయిజనింగ్ చేయడం, కట్ చేయడం, తర్వాత ఎవిడెన్స్ నష్టం, ఈ 3 కౌంట్ల మీద 3 సార్లు మరణశిక్ష అని చెప్పి అక్కడ 3 counts అంటారు మామూలు. ఆ తర్వాత ఈవిడ అక్కడ పై కోర్టులో అప్పీల్ చేస్తే ఒక మరణశిక్ష తగ్గించారు, అంటే 2 మరణశిక్షలు. ఆ తర్వాత యమన్ దేశంలో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు 2023వ సంవత్సరం అనుకుంటాను దీనికి అప్పీల్ చేశారు. తర్వాత మీరు చూస్తే యమన్ దేశంలో హౌతీస్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళొక ఈ టెర్రరిస్ట్ ఫోర్స్ లాగా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అందుకనే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా యమన్ దేశం మీద దండయాత్రలు ఈ హౌతీస్ కు అగేన్స్ట్ గా చేస్తుంది. కాబట్టి వాళ్లకున్న ఒక ఫోరం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఆ అమ్మాయికి కన్ఫర్మ్ అయింది మరణశిక్ష. అది 16వ తారీఖున అమలు చేయాలన్నది ఒక. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ అమ్మాయిని ఎలాగైనా కూడా దాని నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి అనేక సంఘటనలు, అనేక ఆర్గనైజేషన్స్ ప్రయత్నిస్తూ వచ్చాయి. దాని తర్వాత మన భారతదేశంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అవును సార్. వెళ్ళి దీన్ని ఎలాగైనా ఆపండి అంటే సుప్రీంకోర్టు ఇది మేము న్యాయం, ఎందుకంటే అది వేరే దేశంలో జరిగినది, మేమేం చేయలేము, అయినా కూడా భారతదేశం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి చర్యలు బాగానే జరుగుతున్నాయి కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలా ఉంటుందంటే షరియత్ లా అని ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ విధానం, అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఖురాను, హదీత్ అని 2 విషయాలు. ఖురాన్ అంటే మనం చదువుకునే ఖురాను, ఆ తర్వాత హదీత్ అని ప్రాఫెట్ మహమ్మద్ ఏదైతే ఆయన చెప్పారో, ఆయన యాక్టివిటీస్ ఏవైనారో వాటన్నిటినీ హదీత్ అంట. సో ఖురాను, హదీత్ కలిపి ఆ దేశాలలో సుమారుగా 50 దేశాల్లో పీనల్ లా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ చట్టం, ఆ చట్టంలో ఏముందంటే 2 విధానాలు వాళ్ళు చేశారు. ఖిసాస్ అని ఒకటి, దియా అని ఒకటి. ఇది మీరు ఖురాన్ ఒకసారి చదివితే చాప్టర్ 2లో 175వ వర్స్ ఉంటుంది. అందులో ఏం చెప్తారంటే ఖురాన్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విధంగా జరిగినప్పుడు ఖిసాస్ అంటే ఐ ఫర్ ఐ, చావుకు చావు అలాంటిది. అందులోనే దియా అంటే ఏంటంటే సపోజ్ ఈ జరిగిన చర్యలకు మీరు కాంపెన్సేషన్ ఇవ్వగలిగితే ఆ ఫ్యామిలీకి డబ్బు రూపంలో కానీ చర్చల రూపంలో కానీ వారు గనక సమ్మతిస్తే ఈ మరణశిక్ష నుంచి దూరం చేయవచ్చు అన్నది అక్కడ ఉన్న షరియత్ లాలో ఉన్న ప్రొవిజన్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి
ఆ అతని కుటుంబాన్ని సంప్రదించి ఈ విధంగా బ్లడ్ మనీ అంటారు, ఈ మనీని ఆఫర్ చేసి ఆ కుటుంబం గనక ఒప్పుకుంటే ఈ అమ్మాయికి మరణశిక్ష మేము మాకొద్దు, ఐ ఫర్ ఐ అది ఉంది, కానీ మేము ఈ అమ్మాయి ఏ పరిస్థితుల్లో చేసిందో అది చూసి మేము సానుభూతి చూపించి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కోర్టులు దీన్ని కన్సిడర్లోకి తీసుకొని మరణశిక్షను తప్పించి ఈ అమ్మాయి తీసిన చర్యలకు అక్కడి చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలు శిక్ష విధించాలి అన్నది వాడు నిర్ణయిస్తారు. అంటే వీళ్ళు గనక క్షమాభిక్ష పెడితే మరణశిక్ష పోతుంది, అదే సార్, కానీ మిగతా శిక్ష ఉంటుంది, అది కోర్టులు నిర్ణయిస్తారు. మీరు అలాగే చూసుకుంటే సౌదీ అరేబియాలో ఇలాంటి కేసు ఒకటి జరిగింది, ఐ థింక్ అమీరో ఏదో అనుకుంటాను అతని పేరు. అతను కూడా ఈ విధంగా మర్డర్ కేసు, అందులో కూడా మరణశిక్ష విధించడం జరిగింది. అతను బ్లడ్ మనీ పే చేశాడు, చేసిన తర్వాత మరణశిక్ష నుంచి తప్పించి అతనికి 20 సంవత్సరాల ఖైదు విధించింది అనమాట అక్కడ కోర్టు. సో ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఒక సున్నీ లీడర్ అబూబకర్ అని అన్నాడు ఆయన, తర్వాత అనేక మంది దీంట్లో ఒక సేవ్ నిమిష్ ప్రియా ఒక ఇది కూడా ఏర్పాటు చేశారు, ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని పోస్ట్పోన్ చేశారు, 16 చేయాల్సింది పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ ప్రయత్నాల వల్ల ఇన్ కేస్ ఆ కుటుంబ సభ్యులు గనక ఈవిడకు మరణశిక్ష వద్దు అని చెప్పి అంటే ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అవుతాయి. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉంది ఆ కేసు. కానీ అతని బ్రదర్ ఒక అతను ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని అంటున్నాడు సార్. పేపర్లో వచ్చిన న్యూస్ చూస్తే అతను మా సంపాదించే వ్యక్తి చనిపోయాడు, అత్యంత దారుణంగా చంపబడ్డాడు, కాబట్టి మాకు ఈ బ్లడ్ మనీ డబ్బులు ఏమొద్దు, మాకు మళ్ళా కిసాస్, ఐ ఫర్ ఐ, లైఫ్ ఫర్ లైఫ్, అది మాకు కావాలని ఇప్పటికి అంటున్నారు. కానీ అనేక దేశాలు, భారతదేశం కూడా డైరెక్ట్ గా యమన్తో మనం చర్చలు జరపలేము, ఎందుకంటే మనం దాన్ని రికగ్నైజ్ చేయలేదు, ఎందుకంటే అది హౌతీస్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు భారతదేశం కూడా సౌదీ అరేబియా ఇటువంటి మనకు స్నేహపూరితంగా ఉన్న దేశాల ద్వారా వాళ్లను దీనికి ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అది ఇది తెలియక చాలా మంది మోడీ గారు అసలు ఏమి చర్యలు తీసుకోవట్లేదు, మోడీ గారు కామ్గా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు సంప్రదింపులు జరపట్లేదు అని గొడవ చేస్తున్నారు సార్. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ కూడా మాట్లాడారు, మేము ఫ్రెండ్లీ దేశాల నుంచి ఇవి చేస్తున్నాం, ఎందుకంటే డైరెక్ట్ గా మేము డిప్లొమాటిక్ జరపలేము, ఎందుకంటే అది రికగ్నైజ్డ్ కాదు, హౌతీస్ అన్నది మేము రికగ్నైజ్ చేయలేదు, కాబట్టి మేము డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడాం, కాబట్టి ఈ దేశాల ద్వారా మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని వారు చెప్పారు. అనేక మంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాని గురించి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ల ద్వారా ఎలాగైనా ఈ మరణశిక్ష నుంచి తప్పించి ఈ అమ్మాయిని మళ్ళీ భారతదేశానికి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి చూడాలి రాబోయే కాలంలో ఏ విధంగా ఆ కుటుంబం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మెయిన్ గా కుటుంబం మీద ఆధారపడింది, వాళ్ళ నిర్ణయం వల్ల మరణశిక్ష తగ్గుతుంది. ఆ కుటుంబం కనుక ఒప్పుకోకుంటే ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితి, ఎందుకంటే ఏ దేశంలో ఉన్న చట్టాలు అక్కడ అమలు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం నిమిష ప్రియ కేసు సార్. మరి మామూలుగా మనకి ఇప్పుడు కేసెస్ లో చూస్తుంటాం మన ఇండియాలో, అతను గనక ట్రయల్ కి ముందు ఎవరైనా సరే అక్యూజ్డ్ ఎవరు ఉంటారో వాళ్ళు ట్రయల్కి ముందు కానీ లేదా తర్వాత కానీ ట్రయల్ జరుగుతున్న టైంలో కానీ కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంటే అతనికి పడిన శిక్షలోంచి ఈ జైలు శిక్షని మినహాయిస్తూ ఉంటారు, అతను ఆల్రెడీ జైల్లో ఉన్నదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ మరణశిక్ష పడ్డది కదా, ఈ మరణశిక్ష వీళ్ళు గనక ఒప్పుకుంటే మిగతా శిక్ష ఏదైనా అక్కడి కోర్టులు విధించాలనుకుంటే ఇప్పటి వరకు ఐ థింక్ 2017 నుంచి ఉంది, కాబట్టి 8 సంవత్సరాలు దాని నుంచి తగ్గించి ఎంత శిక్ష నిర్ణయిస్తారనేది ఆ కోర్టుల మీద ఆధారపడి. కాబట్టి ఫస్ట్ ఈ మరణశిక్ష నుంచి ఈ అమ్మాయిని ఎలా తప్పించాలి అన్న దాని గురించి అందరి యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెట్ us హోప్ ఆ శిక్ష నుంచి ఆ అమ్మాయి బయటపడుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది కూడా మనం ఆలోచించాలి కదా సార్. ఎందుకంటే ఆ అమ్మాయి పాస్పోర్ట్ లేదు, ఆ అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, దేశం కాని దేశం. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకేమవుతుంది, అతన్ని చంపడం తప్ప ఇంకొక వేరొక మార్గం లేదు అన్న స్థితికి ఆ అమ్మాయి వచ్చింది, అంతే కదా సార్. సో అది మనం ఆలోచించాల్సిన అంశం. కానీ ఏ దేశాల్లో ఉన్న చట్టాలు వాళ్ళ నియమాలను బట్టి అక్కడ ప్రాసిక్యూషన్ ఆ ట్రయల్ జరుగుతుంది. సార్ ఇంకొకటి కూడా అంటారు కదా, ఏంటంటే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినట్లయితే వాళ్ళ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదుటి వాళ్ళని ఏమన్నా చేసినా కూడా ఏమీ కాదు అని మన దేశం. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్. సపోజ్ సడన్ గా నా ఇంటికి ఎవరైనా దొంగ గన్ పట్టుకొని వచ్చాడు, ఆ క్షణంలో చూసి నేను ఇంకా వాడిని చంపేస్తాను, వేరే ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి స్లోగా పాయిజనింగ్ ఇవ్వడం, అంటే ఇదంతా ప్లాన్డ్ గా స్లోగా జరిగింది అన్నది ఆ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ అన్న దీంట్లో ఇది ఫిట్ అవ్వకపోవచ్చు. అక్కడ దాంట్లో గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ కి ఎగ్జంప్షన్ ఉందో లేదో తెలియదు, మన చట్టంలో అయితే ఉంది. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ లో ఎగ్జంప్షన్ ఉంది మనకి. అంటే కంట్రీకి మారిపోతాయి కాబట్టి ఆ చట్టాలు ఏ దేశంలో ఇప్పుడు ఎవరైనా వేరే దేశస్తులు ఇక్కడ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మోనికా బేడి, అబూ సలేం ఇక్కడ పాస్పోర్ట్ ను ఫోర్స్ చేసి వాళ్ళు వెళ్ళి లిస్బన్ లో ఉన్నారు, కాబట్టి ఇక్కడి చట్టాలను వాళ్ళు ఉల్లంఘించారు, కాబట్టి ఇక్కడి చట్టాలు ఇక్కడి న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళకి శిక్ష పడింది.
ఓకే. ఏ దేశంలో ఆ క్రైమ్ జరుగుతుందో ఆ దేశంలో ఉన్న చట్టాలను బట్టి అక్కడ ట్రయల్ జరుగుతుంది. ఇంకొకటి కూడా సార్, జనరల్ గా ఒకదానికి ఒకటే మరణ శిక్ష ఉంటుంది కానీ 3 రకాల మరణ శిక్షలు ఎందుకు అంటే ఈమెకి? ఏముంటుందంటే ఆన్ మెనీ కౌంట్స్ అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఆ ఒక్కొక్క పీనల్ కోడ్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. అంటే విషమిచ్చి చంపడం అదొక, ఉమ్, ఉమ్. తర్వాత బాడీని కట్ చేయడం అదొక ఈవెంట్, తర్వాత దాన్ని దాచిపెట్టడం, ఈ 3. కాబట్టి ఈ ఒక్కొక్క దానికి కూడా మరణశిక్ష విధించేంత నేరం చేయబడిందని అక్కడ కోర్టులు కన్క్లూషన్లోకి వచ్చాయి. కాబట్టి 3, ఆ తర్వాత ఒక హయ్యర్ కోర్టు 1 తగ్గించేసి 2 అయితే ఉన్నాయి. 2 కౌంట్స్ మన దగ్గర అయితే అలాంటిది సేమ్ ఉంటుందా సార్? అట్లా ఉంటుంది. ఉండదు కదా మన కానీ దగ్గర? మన దాంట్లో ఏమవుతుందంటే 3 మరణ శిక్షలు దీన్ని ఉంటాయి. ఉంటాయా? అంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఆ, రెండవది ఇంకేముంది? ఇంకా లేదు అందులో. అదే సార్. కానీ మిగతావి చూసుకుంటే మీరు శిక్షలు విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ చేసినందుకు ఒక శిక్ష, ఫోర్జరీ చేసినందుకు ఒక శిక్ష, లేకుంటే ఇంకోటి వాటిని వాడినందుకు ఒక శిక్ష. కానీ మన దాంట్లో మన దేశంలో ఏదంటే ఈ 3 శిక్షలు కలిపి నడుస్తాయి. అది అంటున్నాను సార్, కరెక్ట్. అది కాంకరెంట్లీ అంటాం మనం. కాంకరెంట్లీ అన్ని శిక్షలు కలిపి నడుస్తాయి. కానీ అదే కన్సిక్యూటివ్ గా చేస్తే ఈ 3 సంవత్సరాల పనిష్మెంట్ తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలు, నెక్స్ట్ 3 సంవత్సరాలు. అదే మీరు చూసుకుంటే అమెరికాలో 30 సంవత్సరాల శిక్ష, 40 సంవత్సరాల శిక్ష ఈ విధంగా పడుతుంటాయి. అంటే అవన్నీ కూడా కాన్సిక్యూటివ్ గా జరుగుతాయి. ఒక శిక్ష అయిన తర్వాత ఇంకొక శిక్ష, ఆ విధంగా. సో ఇప్పుడు ఇక్కడ అక్కడ కోర్ట్స్ ఎలా స్పందిస్తాయో రేపొద్దున కోర్టులు Family స్పందించడానికి ఓన్లీ ఈ ఫ్యామిలీ Main కనుక ఈ family. అమ్మాయిని మరో శిక్ష నుంచి తీసేసి ఆ తర్వాత కోర్టుల మీద ఆర్గ్యుమెంట్లు అవన్నీ అదే జరుగుతాయి. సార్. మొదట జరగాల్సింది ఈ Family. ఫ్యామిలీ నుంచి దీన్ని బయటికి తీసుకురావడం అన్నది ప్రధానం. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో వాడి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. చూద్దాం సార్ ఏం చూద్దాం. జరుగుతుంది. Let us hope for the best. అదే అదే సార్. అమ్మాయి బయటికి రావాలని కోరుకుందాం. అందరి యొక్క ఏవైతే తీసుకుంటున్నారో అందరూ కలిసి పనిచేస్తున్నారు, వీటన్నిటికి కూడా ఒక ఫైనాలిటీ రావాలని కోరుకుందాం. వాళ్ళు అంటే ఎంతవరకు వింటారో మనకు తెలియదు కదా సార్, ఫ్యామిలీ చూద్దాం. అనేవాళ్ళు. ఎందుకంటే రకరకాలు వాళ్ళకు కూడా చెప్పే విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. స్లోగా ఎవరు వెళ్ళి చెబుతున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఫైనల్ గా దానికి ఎవరు ఒక వెళ్ళి నిర్ణయం చెబుతున్నారు తీసుకోవచ్చు. అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఆ పాప భీతి ఉన్నప్పుడు కూడా సరే జరిగిపోతే అయితే జరిగిపోతుంది, ఈయన ఈ విధంగా అమ్మాయిని బాధ పెట్టాడు కాబట్టి ఈ అమ్మాయిని ఎందుకు మనం పోగొట్టుకోవడం అన్న ఆ విధంగా వాళ్ళని కనుక మనం బ్రెయిన్ వాష్ చేయగలిగితే ఒక్కోసారి రావచ్చు ఆ విధంగా బయటికి. మీలాంటి వాళ్ళు వెళ్తే కనుక ఖచ్చితంగా అయిపోతుంది. మీలాంటి వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అమ్మాయికి. ప్రయత్నిస్తున్నారమ్మా, చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బ్రదర్ కేఏ పాల్ గారు కూడా ఆయన కేఏ పాల్ గారు కూడా వెళ్ళారని విన్నారు. మంచిదే, అందరూ కలిసి పనిచేయడం చాలా ముఖ్యమైన విషయం. వి షుడ్ అప్రిషియేట్. వాళ్ళు ఎంతవరకు వింటారనేది చూద్దాం, ప్రయత్నం అయితే చేయాలి కదా. ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం మెచ్చుకుందాం. అవును సార్. ముఖ్యంగా ఇస్లాం మత పెద్దలు అయితేనే వాళ్ళు వినే అవకాశం అదే ఉంటుంది సార్. ఈయన ఎందుకంటే వాళ్ళు అదే అబూబకర్ కంట్రీ ఎవరైతే ఉన్నారో సార్. ఆయన కూడా చేస్తున్నారని విన్నాం. చూద్దాం, ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన Correct, sir. ఇష్యూ కాబట్టి దాన్ని కన్విన్స్ చేయడానికి కూడా అందులో ఉన్న కొన్ని విషయాలు చెప్పి కన్విన్స్ చేయగలిగితే అప్పుడు Correct. ఆ విధమైన కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి చూద్దాం ఏమవుతుంది. మనకంటే కూడా చాలా సివియర్ గా ఎక్కువ ఉంటాయి కదా సార్ అక్కడ శిక్షలు, కొంచెం కఠినంగా ఉంటాయి మన మీద. కఠినంగా ఉంటాయి కొన్ని పనిష్మెంట్. అంటే అడల్టరీ కానీ ఇలాంటివి చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు పబ్లిక్ లో స్టోనింగ్ టు డెత్ అవును కూడా sir, ఉన్నాయి అది కదా కూడా punishment. ఉన్నాయి అది కదా. కూడా ఈ కిసాస్ లో ఉన్నదే. ఏ చేశారో వాళ్ళకి అదే చేయడం, ఓకే ఆ విధమైన శిక్షలు ఉన్నాయి. అందుకనే క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది ఆ దేశాల్లో. నిజమే sir, crime rate స్టోనింగ్ టు తక్కువ. డెత్ డైరెక్ట్ గా చేతులు కోసేస్తారు, ఇది చేస్తారు, పబ్లిక్ ప్రజలు లో చేస్తారు రాళ్లు కదా వేసి చంపుతారు, చంపుతారు. పబ్లిక్ గా హ్యాంగ్ చేస్తారు. పబ్లిక్ గ్యాంగ్ Yeah. చేస్తారు. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం అన్నది అక్కడే విధాంతం. బొబ్బిలి పిల్లిలో ఒక పాట ఉంటుంది అవునా సార్. ఆ విధంగా. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం. అది ఆ కిసాస్ లో ఉన్న భాగం అన్నమాట. చూద్దాం సార్. చూద్దామండి. లెట్ us hope for the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.